వెల్కమ్ టు రమేష్ చితా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న క్లాస్ ఫిఫ్త్ ఏలో పాస్ట్ యాక్షన్ గురించి నేర్చుకుంటున్నాం. పాస్ట్ యాక్షన్స్లో మనం ఇంతకుముందు ఫిఫ్త్ క్లాస్లో గతంలో జరిగిపోయిన పనిని ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. V4 ఫామ్ని యూజ్ చేసి మనం ఇంతకుముందు ఐ వి యు దే ఇనిషియేట్ ఈ 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసి V4 ఫామ్ యూజ్ చేసి చెప్పినాం. ఇప్పుడు V4 ఫామ్ అంటే సెకండ్ క్లాస్ చూడండి. సెకండ్ క్లాస్లో రెగ్యులర్ వెబ్స్ అని ఒక క్లాస్ చేసిన అందులో V4 ఫామ్ అంటే ఏదో ఉంటుంది, అవి చూడండి. ఇప్పుడు గతంలో జరిగిపోయిన పనులన్నిటిని పాస్ట్ యాక్షన్స్ అంటాము. పాస్ట్ యాక్షన్స్ని మనం 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్లో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తీసుకొని V4 ఫామ్ పెట్టినా, లేదంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ పక్కన డిడ్ ప్లేస్ V1 ఫామ్ పెట్టినా రెండు ఒకటే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. గతంలో జరిగిపోయిన అన్ని పనులని పాస్ట్ యాక్షన్స్ అంటాం. పాస్ట్ యాక్షన్ అంటే నిన్న జరిగిన పని అని, 1 మినిట్ బ్యాక్ జరిగిన పని అని మొత్తం పాస్ట్ యాక్షన్స్ అంటాం. ఫిఫ్త్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం డిడ్ని యూజ్ చేసి డిడ్ ప్లస్ V1 ఫామ్ని యూజ్ చేసి పాస్ట్ యాక్షన్స్ని ఎలా చెప్పుకోవాలో, జరిగిపోయిన పనులని ఎలా వాడాలో నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ స్పోక్ అంటే అతను మాట్లాడిండు, ఈ డిడ్ స్పీక్ అతను మాట్లాడిండు. ఈ రెండింటికి మీనింగ్ ఒకటే, కాకపోతే ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్ పక్కన V4 ఫామ్ వాడినాము. ఫిఫ్త్ క్లాస్లో చెప్పుకున్నట్టు మనం V4 ఫామ్ని వాడినాము. ఇప్పుడు చెప్పుకోబోయే క్లాస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ పక్కన డిడ్ ప్లస్ V1 ఫామ్. రెండిట్లా ఏది చెప్పినా ఒకటి, ఈ స్పోక్ అన్నా ఒకటి, ఈ డిడ్ స్పీక్ అన్నా ఒకటి. కాకపోతే ఈ డిడ్ ఏమైందంటే ఈ డిడ్ని ముందుకు తీసుకొచ్చినాం అనుకో, ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందుకు డిడ్ని తీసుకొచ్చినాం అనుకో, డిడ్ ఈ స్పీక్ అతను మాట్లాడిండా అనే మీనింగ్ వస్తుంది. ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది నెగటివ్ సెంటెన్స్, ఇది నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ ని ఇంటరాగేటివ్ చేయాలంటే డిడ్ ఈ స్పీక్ అంటే డిడ్ పక్కకు V1 ఫామ్ పెట్టి డిడ్ని ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు తీసుకొస్తే ఇంటరాగేటివ్ అవుతుంది. ఈ డిడ్ స్పీక్ కి నాట్ యాడ్ చేస్తే ఈ డిడ్ స్పీక్ నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. ఈ డిడ్ నాట్ ని మళ్ళీ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ముందు తీసుకొస్తే డిడ్ నాట్ స్పీక్ ఈతను మాట్లాడలేడా అని నెగటివ్ ఇంటరాగేటివ్ చేసినట్టు అవుతుంది. సింపుల్ గా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఐ వి యు దే ఇనిషియేట్ 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ పక్కన డిడ్ పెట్టి ప్లస్ వెబ్ 1 ఫామ్ వాడితే ఇది పాస్ట్ యాక్షన్ అవుతుంది. ఇప్పుడు టేక్ ఉంది, డిడ్ ప్లస్ టేక్ టుక్ అవుతుంది. ఇట్లనే డిడ్ ప్లస్ సి సా అవుతుంది. డిడ్ ప్లస్ రైట్ రోడ్ అవుతుంది. డిడ్ ప్లస్ స్పీక్ స్పోక్ అవుతుంది. అంటే ఇది V4 ఫామ్ పెట్టినాము. ఇది ఒకవేళ మీకు V4 ఫామ్ తెలియదు అనుకో, V1 V2 V3 V4 V5 ఫామ్స్ లో సెకండ్ క్లాస్ లో చెప్పినట్టుగా V4 ఫామ్ తెలియదు అనుకో, స్పీక్ కి డిడ్ ప్లస్ స్పీక్ పెడితే అది పాస్ట్ యాక్షన్ అవుతుంది. ఇందాక మనం ఫస్ట్ డూడల్స్ క్లాస్ లో ఈ స్పీక్స్ అన్న ఇతను మాట్లాడుతాడని అర్థము, ఈ స్పోక్ అంటే ఇతను మాట్లాడిండు అని అర్థము. అంటే పాస్ట్ యాక్షన్స్ చెప్పాలంటే స్పోక్ వాడతాము. ఈ స్పోక్ అంటే గతంలో జరిగిపోయింది, గతంలో మాట్లాడేసిండు. ఈ స్పీక్స్ అంటే ఇప్పుడు మాట్లాడుతుందని. ఒకవేళ ఈ స్పోక్ అని మనకు ఫోర్త్ ఫామ్ V4 ఫామ్ తెలియదు అనుకో, ఈ డిడ్ స్పీక్ అంటే అని అంటే అర్థం సేమ్ వస్తుంది. సో మనము ఇంకోటి తీసుకున్నాం. దానికన్నా ముందు ఈ డిడ్ని 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ముందుకు తీసుకొస్తే
ఇంటరాగేటివ్ చేసినట్టే. క్వశ్చన్స్ అడగాలంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అడగాలంటే డిడ్ వి సి నేను చూసినావా, డిడ్ యూ టేక్ నువ్వు తీసుకున్నావా, డిడ్ దే వాళ్ళు ఆడినా, ఇంటరాగేటివ్. ఇలా 7 సెంటెన్సింగ్ ప్రాణం పక్కన ఈ డిడ్ని ముందుకు తీసుకొస్తే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. డిడ్ ప్లస్ V1 పాస్ట్ యాక్షన్స్ ని జరిగిపోయిన పనులను తెలియజేయాలంటే పాస్ట్ యాక్షన్స్ లో చెప్పాలంటే 8 సబ్జెక్టివ్ ప్రాణం పక్కన డిడ్ పెట్టి ప్లస్ V1 ఫామ్ గో, మీట్, రైట్, స్పీక్, సీ, టేక్, ప్లే, విన్, లెర్న్, బై. వీటి పక్కన V1 డిడ్ పక్కన V1 ఫామ్ పెడితే పాస్ట్ యాక్షన్ అవుతుంది. లేదు అట్లా కాకుండా నేను బైకి ప్లస్ డిడ్ ప్లస్ బై బాట్ అవుతుంది. ఇది V4 ఫామ్. ఈ V4 ఫామ్ ఇవ్వాలంటే సెకండ్ క్లాస్ చూడండి, అప్పటి వరకు అయితే ఇది అర్థమైందనుకుంటా. ఇంకోటి సెంటెన్స్ తీసుకుంటాం. ఇందాక ఈ మీద తీసుకున్నప్పుడు ఐ మీద తీసుకున్నాం. ఐ బ్రోక్, ఐ డిడ్ బ్రేక్ అంటే నేను విరగొట్టాను, ఐ బ్రోక్ అంటే ఐ బ్రోక్ అన్నా నేను విరగొట్టాను. ఇది V4 ఫామ్ లో ఉంది. సబ్జెక్టివ్ ప్రాణం ప్రకార V4 ఫామ్ పెడితే పాస్ట్ యాక్షన్. ఐ బ్రోక్ ఎస్టర్డే, నేను ఎస్టర్డే ఐ బ్రోక్ ఎస్టర్డే నేను ఎస్టర్డే విరగొట్టాను. లేకపోతే ఐ బ్రోక్ లాస్ట్ మంత్, ఐ డిడ్ బ్రేక్ అన్నా ఐ బ్రోక్ అన్నా ఒకటి. ఇది డిడ్ ఏంటంటే మనకు నేను విరగొట్టానా అని ఇంటరాగేటివ్ చేయాలనుకో, నేను విరగొట్టానా, ఐ డిడ్ బ్రేక్ అంటే నేను విరగొట్టాను, ఐ బ్రోక్ అన్నా విరగొట్టాను. దీన్ని ఇంటరాగేటివ్ చేయాలంటే ఈ ఎంపీ పేరు అనేది హెల్ప్ అవుతుంది. ఈ డిడ్ని ఈ సబ్జెక్టివ్ ప్రాణం ముందు పెడితే డిడ్ ఐ బ్రేక్ నేను విరగొట్టానా, నేను విరగొట్టలేదు అంటే డిడ్ నాట్ బ్రేక్, డిడ్ నాట్ బ్రేక్ అంటే నేను విరగొట్టాను. ఈ డిడ్ని మళ్ళీ ఈ సబ్జెక్టివ్ ప్రాణం ముందు తీసుకొస్తే నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. డిడ్ నాట్ ఐ బ్రేక్. డిడ్ ప్లస్ నాట్ డిడింట్ అవుతుంది. డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుంది. డస్ ప్లస్ నాట్ డజంట్ అయితే. కాంట్రాస్ట్ లో చెప్పాలంటే డిడ్ ప్లస్ నాట్ డిడింట్ అవుతుంది, డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుంది, డస్ ప్లస్ నాట్ డజంట్ అవుతుంది. ఇక్కడ డిడింట్ అని కానీ డిడింట్ ముందు పెడితే డిడింట్ ఈ స్పీచ్ ఇతను మాట్లాడలేడా అని నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ కూడా డిడింట్ అని వాడుకోవాలి. డిడ్ నాట్ డిడింట్ అన్న రెండో ఒకటే. లెంట్ అంటే డిడ్ ప్లస్ లెర్న్ లెంట్ అవుతుంది, డిడ్ ప్లస్ బై బాట్ అవుతుంది. అంటే ఇది V4 ఫామ్. ఈ V4 ఫామ్ తెలియకపోతే డిడ్ ప్లస్ V1 ఫామ్. డిడ్ ప్లస్ పాస్ట్ యాక్షన్స్ మీరు చెప్పాలనుకుంటే గతంలో జరిగిపోయిన పనిని మీరు సెంటెన్స్ ఫామ్ చేయాలంటే 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ పక్కన డిడ్ పెట్టి V1 ఫామ్ పెడితే చాలు, సెంటెన్స్ ఫామ్ అవుతుంది. లేదు ఇంటరాగేటివ్ చేయాలనుకుంటే డిడ్ ఉపయోగపడుతుంది. లేదు 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ పక్కన V4 ఫామ్ పెట్టినా సేమ్ సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ఒకసారి WH వర్డ్స్ ఉన్నాయి 9 వర్డ్స్. వాట్, వై, విచ్, వెన్, వేర్, హూ, హౌ. ఈ 9 WH వర్డ్స్ తోని క్వశ్చన్స్ ఇలా అడగాలో వైని తీసుకుంటా. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఈ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని వైతో క్వశ్చన్స్ అడగడం. వై డిడ్ హీ స్పీక్, అతను ఎందుకు మాట్లాడిండు. వై డిడ్ హీ స్పీక్, అతను ఎందుకు మాట్లాడలేడు అవుతుంది.
నేను వై కాకుండా వేర్ తీసుకుందాం. వేర్ డిడ్ హి స్పీక్, అతను ఎక్కడ మాట్లాడిండు, గతంలో మాట్లాడేసిండు, అతను ఎక్కడ మాట్లాడిండు అని అడగాలంటే వేర్ డిడ్ హి స్పీక్. వేర్ డిడ్ హి స్పీక్, ఇతను ఎక్కడ మాట్లాడలేడు అని అడగాలంటే వేర్ డిడ్ హి స్పీక్. వై, విచ్, వెన్, వేర్, ఇవి మొత్తం 9 WH వర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో డిడ్ ప్లస్ ఆ 9 WH క్వశ్చన్స్తో సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఇక్కడ వైతో తీసుకున్న ఇక్కడ ఒకసారి వైతో తీసుకుందాం. వై డిడ్ ఐ బ్రేక్, నేను ఎందుకు ఇరగొట్టాను. వై డిడ్ ఐ బ్రేక్, నేను ఎందుకు ఇరగొట్టలేను అని వస్తుంది. ఇప్పుడు వెన్ తీసుకుందాం. వెన్ డిడ్ ఐ బ్రేక్, నేను ఎప్పుడు ఇరగొట్టాను. వెన్ డిడ్ ఐ బ్రేక్, నేను ఎప్పుడు ఇరగొట్టలేను అని సెంటెన్స్ ఫామ్ అవుతుంది. మీరు ఐ టు యు దే షీట్ నుంచి నేను ఐని యూని తీసుకొని సెంటెన్స్ ఫామ్ చేసిన, మీరు ఐ టు యు దే నుంచి రెండు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తీసుకొని V4 ఫామ్ ఇలాగే పెట్టండి. సబ్జెక్ట్ పెట్టి ఇక్కడ V4 ఫామ్ పెట్టి, అలాగే సబ్జెక్ట్ పక్కన D ప్లస్ V1 ఫామ్ పెట్టి ఇలా నాలుగు సెంటెన్స్ ఫామ్ చేసి 9 WH వర్డ్స్ క్వశ్చన్స్ తోని ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని క్వశ్చన్స్ ఎలా చేయాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇండియా won the match. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 8 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ పక్కన నేను V4 ఫామ్ పెట్టినా, మీరు ఇది కాకుండా ఇంకో సెంటెన్స్ తీసుకోండి. ఇండియా వన్, ఇండియా గెలిచింది. పాస్ట్ యాక్షన్ చెప్పాలంటే V4 ఫామ్ 8 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ పక్కన V4 ఫామ్ పెడితే సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ఇండియా వన్, ఇండియా గెలిచింది. ఇప్పుడు డిడ్ ప్లస్ V1, ఇప్పుడు మీకు V4 ఫామ్ తెలియదనుకో V1 ఫామ్ ముందు డిడ్ పెడితే పాస్ట్ యాక్షన్ ఫామ్ అవుతుంది. ఇండియా డిడ్ విన్, ఇప్పుడు ఈ హెల్పింగ్ వెర్బ్ ని ముందు పెడితే డిడ్ ఇండియా విన్, ఇండియా విన్ అయిందా. ఇండియా డిడ్ నాట్ విన్, ఇండియా విన్ కాలేదు. డింట్ ఇండియా విన్, ఇండియా విన్ కాలేదా. ఇండియా డిడ్ నాట్ విన్, ఇండియా విన్ కాలేదు. డింట్ ఇండియా విన్, ఇండియా విన్ కాలేదా. ఇప్పుడు వై WH వాడుతోని ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఎలా చూద్దాం. వై డిడ్ ఇండియా విన్, ఇండియా ఎందుకు గెలిచింది. వై డింట్ ఇండియా విన్, ఇండియా ఎందుకు ఇండియా గెలవలేదు. వై డిడ్ ఇండియా విన్ అంటే ఇండియా ఎందుకు గెలిచింది. వై డిడ్ ఇండియా విన్, ఇండియా ఎందుకు గెలవలేదు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ మీరు ఐపీయూ లేదా ఇంకో సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకొని V4 ఫామ్ పెట్టి ఆ తర్వాత అదే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ పక్కన డిడ్ ప్లస్ V1 ఫామ్ పెట్టి సెంటెన్స్ ఫామ్ చేసి 4 టైమ్స్ గా సెంటెన్స్ ఫామ్ చేసి 9 WH వర్డ్స్ క్వశ్చన్స్ తో 9 WH వర్డ్స్ తోని ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫామ్ చేయండి.
వాటికి క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ డిడ్ ప్లస్ ఈ 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ క్వశ్చన్స్ తోని 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ క్వశ్చన్స్ ని ఈ డిడ్ ని ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఎలా అడగాలో నేర్చుకుందాం. అప్పటి వరకు అయితే ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఒక బుక్ లో రాసుకోండి. ఎప్పుడైనా ఖాళీ టైంలో ఇది చూడండి. మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను రెక్టిఫై చేసి చెప్తా. అప్పటి వరకు అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోండి. థ్యాంక్ యూ.